వెతుకుడి, నిత్యము ఆయన సన్నిధి వెతుకుడి. ఎవరైతే దేవుని సన్నిధిని వెతుకుతారో, ఎవరైతే దేవుని కొరకు తాపత్రయపడతారో, వారి జీవితాల్లో దేవుడు ఒక బలమైన కార్యాలు, ఒక బలమైన సంకల్పం కలిగిన ఆలోచనలు, ఏ విధంగా మనము ప్రవర్తించాలో, ఏ విధంగా మనం ముందడుగు వేయాలో దేవుడు తెలియచేస్తాడు మనకి. అయితే ఈరోజు మన యొక్క నడవడికలో ఆయన సన్నిధిని వెతికే వారముగా మనం ఉన్నామా? అబ్రహాము దేవుడిని వెతికాడు. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర దేవుడిని వెతికాడు, ఆయన సన్నిధిని కోరుకున్నారు. జోసెఫ్ జైల్లో ఉంచబడినప్పటికీ దేవుని సన్నిధిని వెతికాడు. ప్రభువా అని దేవుణ్ణి వెతికాడు. ఈరోజు దేవుని సన్నిధిని వెతకగలుగుతున్నామా లేదా? ఆయా పరిస్థితుల్లో మన యొక్క నడవడిక ఎలాగో ఉంది? దేవుని సన్నిధిని వెతకటం అంటే ఒక రోజులో, ఒక గంటలో దొరికేది కాదు. అక్కడ చెబుతూ ఉన్నాడు, దేవుని సన్నిధినట నిత్యము వెతకాలి, చనిపోయే అంతవరకు వెతకాలి. ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ దినము గనుక మనతో దేవుడు మాట్లాడలేదా, దేవుని సన్నిధిని మనము చూడలేదన్నట్లే అర్థం. ఈ దినము గనుక దేవుడు వాక్యము మనకి తటస్థించలేదా, దేవుని సన్నిధి మన దగ్గర నుండి దూరముగా ఉందని అర్థం.